హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొద్దునొత్తున సాయంత్రం 4-5 దాకా ఇంకడే సరిపోతుంది. ఆ నీళ్ళు పంపించుకుంటాం, ఆ నీళ్ళు ఎటు నీళ్ళు పంపించాలి కదా. అన్నీ ఉన్న నీళ్ళు కూడా కాలువల ద్వారా బయటికి పంపించుకోవాలి. సరిపోతుంది కొంచెం పోయి అది మొత్తం బాగా ఉంది. ఇది ఎడ కొంచెం పచ్చదనంగా బాగా పడుతుంది, పచ్చదనంగా పడుతుంది. ఇది ఆ సార్ మొత్తం పచ్చదనంగా పడుతుంది. 3 ఎకరాల్లో 2 ఎకరాలు మొత్తం పడిపోయింది. ఇంకొక ఎకరమే, ఆ ఎకరమైనా అది అంచు కానీ ఇట్లా రకం ఉంది. కనపడే ఆరాపు మాత్రం అంచు మొత్తం ఎందుకని మరి ఇది వల్ల అది మొత్తం పడిపోయింది. కానీ అయ్యో ఏంది ఫ్రెండ్స్, ఏం బాధ పళ్ళె పెట్టిగా నన్ను తినబోయేలోపు నేల పాలైపోయినట్టు అట్టుంది పరిస్థితి. అయ్యో కాలువలో నీళ్ళు చూడలేదా వస్తున్నాయి. నేను ఫ్రెండ్స్ కాలువలో ఇది మొత్తం మిరప తోట వేయాలనుకున్నా. ఇంకా లాస్ పోయి ఉన్నాము. వస్తే ఏం చెప్పలేము, వస్తే వచ్చేదేమో అట్లా లాసిపోయినాము. వేయలేకపోయాం మిరప తోట. ఈ సంవత్సరం వేద్దాం అనుకున్నాం కానీ వేయలే మిరప తోట కుదరలేదు. మరి సన్నగా జాలుగా వస్తూ ఉండే నీళ్ళు, మిషన్లకు వస్తూ ఉండి. మళ్ళీ వాతావరణం చెబుతున్నాడంట, మరి ఎట్టుండిద్దా వాతావరణం మాత్రం తెలియదు. ఈ దెబ్బ కానీ పడిందా ఇంకేం లేదు, హాస్పిటల్ వేసేసుకుంటున్నా. ఏం మొత్తం ఇది అయిపోయింది. కింద పడిన పైరు నూలుగా అంటే నానిపోయి మొక్కొచ్చి నూలుగా ఉంది. అంత పైరు మాత్రం ఇంకా 2 రోజులు పట్టిద్ది రావటానికి నీకు బయటికి. 2 రోజులు వస్తే కానీ అప్పుడు క్లియర్ అయ్యిద్ది. దెబ్బ మిరప తోట వేసుకున్నాను, మిరప తోట కుదరలా. ఓకే ఫ్రెండ్స్, దాని నుంచి ఈ కట్ట బారికి ఆ నుంచి ఇక్కడికి రావాలి ట్రాక్టర్. ఇటు దాని నుంచి దాకా ఇట్లా బారికి కట్టనే రావాలి ట్రాక్టర్ కూడా. చేలు మొత్తం పండుతుండే ఎలా ఉండయో ఎలా కొట్టుకో. ఇంకో 2 రోజులు ఆగితే మిషన్లు ఆడకాడికి మొత్తం మిషన్లు చాలా వస్తాయి. మిషన్లు దాదాపు 10-15-20 మిషన్లు దాకా వస్తాయి. ఇప్పుడు ఎన్ని మొత్తం 7-8 మిషన్లు తిరుగుతున్నాయి అంతే, అంతకని లేవు. ఇంకా పచ్చగా ఉంది. అబ్బా వేసి గుళ్ళతో కూడా గుళ్ళు అయిపోయి నడువులు నొప్పులు పడుతున్నాయి. పద్దాకలా కోసి ఆ పైరు కోసి ఆ కాలువలు దొక్కుంటాం. రిస్క్ పడితే అట్టా చేసుకుంటేనే మరి. కూలీని పెట్టామనుకో నిజాంగా చేయటం అట్టుంచు, రారు ఎవరు గబాలన్న టయానికి వెళ్ళిపోతారు, టయానికి వస్తారు. ఈ కూలి పని అంటే రావట్లా. సొంతంగా చేసుకుంటాం. ఏందో 1 రోజులో అయిపోయింది మొత్తం కాలువ. 2 రోజులు రాగానే ఫస్ట్ రోజే అటు ఇదని సరిగొట్టే కాలువ. ఏం ఫ్రెండ్స్, వాన పడుతున్నాయి కన్నా ముందు ఒక భయం వేస్తుంది. వానగా పడింది అనుకో ఇంకంతే. ఇక ఉండ పైరు కూడా అది కూడా చేతి కూడా రాదు, తేలు అయిపోయింది.
అటు మాత్రం ఏం లేదు, మెత్తగా నానిపోయి పైరు కోచెట్లు లేపుతుంటే ఏదో కింద పడిపోతుంది. కొన్నిసార్లు అయితే మొక్కు వచ్చేసింది. ఎన్నో మరి ఒక 4 రోజులుగా నేను కాకపోతే చాలు. ఏం ఫ్రెండ్స్, కొంతమంది పడ్డవాళ్ళు ఏముంది అబ్బా, కూలి నష్టపోయిన అనుకుంటాను, ఇంకంతే, ఇంకేం లేదు. చేను పడిందన్న బాధ లేదు నాకు. బాధపడితే ఏమన్నా వచ్చిద్దా నాకు? ఏమీ రాదు. నష్టం ఇది ఒక నష్టం అనుకుంటున్నాను, చేసుకుంటున్నాను. దానివల్ల బాధపడి చేను పడిపోయిందా అమ్మో నాయన అనుకున్న వాళ్ళ ఉపయోగం ఏమి ఉండదు. ఆరోగ్యం దెబ్బతినడం తప్పనిచ్చి ఏం చేద్దాం, చేసేదేం లేదు. ఏమో దేవుడు ఈ కాబట్టి దెబ్బ చూపిస్తాడేమో అంతకంతకి. ఏంది నా ఒక్క దాని మీద ఇది అయిపోవాలి, కానీ అంతా మనకే కావాలనుకుంటే కుదరదుగా. వస్తే మాత్రం ఒక 2 లక్షలు వస్తాయి అనుకున్నాను, 2 లక్షలు వస్తాయి అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, 2 లక్షలన్నా వస్తాయి గట్టిగా అన్న ఒక నమ్మకం ఉంది నాకు. అసలు దాంట్లో ఖర్చులు ఒక 60,000 70,000 తీసేసిన 1,30,000. ఏంది సరే, అది కూడా ₹1,00,000 తీసేసాయి మొత్తం మీద 1,00,000 చాలు. వాళ్ళు రెండో పంట వేసుకున్నా, ఏదో మినుము లేకపోతే పెసరు ఏదో పంట వేసుకున్నా కానీ కొంచెం సేవ్ అవుతాం. అది లేకుండా దెబ్బేసేసి అన్నీ జరిగితే ఇంక మనం మాట వింటామా? మానవుడు అన్నవాడు ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అడగాల నేను, ఇప్పుడే అడుగుతున్నాను.